కాలువలలో నీళ్లు కనిపిస్తే చాలు రైతులకు ఎక్కడలేని సంబరం అవుతుంది. ఎందుకంటే కాలువ నీళ్లతోని చెరువులు నింతాయి, బావులు బోర్లు మోటార్లు నిండుగా పోస్తాయి, పంట కమ్మగా పండుతుందని మా సంబరపడతారు. కాలువలలో నీళ్ళు రావాలంటే పైన ప్రాజెక్టులు నిండాలి, గేట్లు లేపాలి, అప్పుడే పంటలకు నీళ్ళు అందుతాయి. ఇప్పుడు పడ్డ వానలకు ప్రాజెక్టులు నిండు కుండలెక్కనే కానొస్తున్నాయి. జూరాల దొంకుతుంది, పెనుగంగ బొంగుతుంది, మేడిగడ్డ మురుస్తుంది, నాగార్జున సాగర్ నడక సాల్ చేసింది, శ్రీశైలంలో వరద శంగు నెగురుతుంది, పొచ్చెల జలపాతం పర్వాలు దొక్కుతుంది, గంగమ్మ ఉలుకులు, గోదావరమ్మ గలగలలు. మీది బాసుకు వానలు దంచేటాలకు ప్రాణహిత నదికి వరద పెరిగి లక్ష్మీ బ్యారేజీ నిండింది. చిన్నగా నీళ్లు కిందికి పోతున్నాయి కూడా కాలువలలో పడి పంటల కాసలయ్యేతందుకు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పెనుగంగా నదికి కూడా అంతే. మీది బాసుకున్న మహారాష్ట్రలో వానలు దంచుడుతోని పెనుగంగకు వరద దన్నుకొచ్చింది. పెనుగంగా నది మీద నీటి మట్టం ఎత్తు మొత్తం 213 మీటర్లు ఉంటది. అండ్లా అప్పుడే 205 మీటర్ల ఎత్తుకు మీదనే వచ్చినాయి నీళ్లు. నది మీద పనులైతుండేటాళ్లకు గేట్లెత్తి నీళ్లను కిందికి పంపిస్తున్నారు కూడా అధికారులు. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ కూడా వరద గట్టినే దన్నుకొచ్చింది. ఏం తక్కువ 58,200 క్యూసెక్ల నీళ్లు సాగర్కి వచ్చేటాలకు 527.90 అడుగులకు చేరింది ఇప్పుడు నీటి మట్టం. వరద గట్టిగా నూక్కొస్తుండేటాళ్లకు లేపో మాపో శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు కూడా లేపేటట్టులట అధికారులు. ఇది శ్రీశైలం డ్యాము. గేట్లు లీక్ అయ్యి నీళ్లు కిందికి పోతుంటే అధికారులు పోయి అలుసుకొని వచ్చేరు. అంతా తిరిగి చూసి పెద్దగా తిప్పలేం లేదని చెప్పిలాట. ఓ 40 ఏళ్ల కింద పెట్టిన గేట్లు ఇంతవరకు రంగు లేచింది లేదు, పక్కడబందీ చేసింది లేదు, మొత్తం తుప్పు పట్టినాయి అనుకొచ్చిండు సారు. అన్ని తీర్ల పక్కడబందీలు చేస్తే 60-70 ఏళ్ళు ఉండాలి కానీ ఇంకో 5 ఏళ్ల వరకే ఉండేటట్టున్నది అనేది పోయిన అధికారులు అంటున్నమాట. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న రేలంపాడు రిజర్వాయర్ కేంచి కూడా నీళ్లు ఇడిచిపెట్టిరు గవర్నమెంట్ వాళ్ళు. వరదలు గట్టికొచ్చుడుతోని జలపాతాలు కూడా దుంకుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోధు మండలంలో ఉన్న పొచ్చెల జలపాతం పర్వాలు దొక్కుతుంటే చూసేతందుకు బండ్లు కడుతున్నారు పర్యాటకులు. మీదికేంచి వరద కూడా గట్టికొచ్చుడుతోని దుంకుతుంది ఇప్పుడు జలపాతం. పచ్చడి అడవుల నడవంగా పాలపుంతలోలిగిన జలపాతాలు దుంకుతుంటే చూసేతందుకు 2 కళ్ళు చాలతలేవనుకో రాదోలే. ఇట్లా అన్ని దుక్కుల్లో వరదలొచ్చుడుతోని అధికారులు అన్ని తీర్ల సవలతులు చేస్తున్నారు కూడా. పశువుల కాపర్లు, వ్యవసాయ కూలీలు, జాలరన్నలు జనంతా పైలంగా ఉండాలని చెప్తున్నారు. ఆనకాలం అంతా ముంగట్నే ఉండే, ఇంకే పాట వస్తుందో వరద చూడాలి మరి.